హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు బ్లడ్ రిలేషన్ టాపిక్ నుండి మనం బేసిక్స్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ ఈ టాపిక్లో మోడల్ వైజ్గా అనేది మనం క్వశ్చన్స్ తీసుకుంటాం. మరి ఈ బేసిక్స్ క్వశ్చన్స్ కానీ లేదంటే మోడల్ వైజ్ కానీ లేదంటే షాడో కాన్సెప్ట్ ఉంటుంది, లేదంటే లాస్ట్ సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా మనం ఒక స్ట్రక్చర్ తీసుకునే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మరి మనం ఇంట్రడక్షన్ పార్ట్లో ఏం నేర్చుకున్నాం, సో ఎవరికి ఎలా రిలేషన్ అవుతారని నేర్చుకున్నాం. అదేవిధంగా మన ముందు జనరేషన్ ఎలా తీసుకోవచ్చు, మన జనరేషన్ ఎలా తీసుకోవచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎలా తీసుకుంటాం అనేది నేను ఇంట్రడక్షన్ లాస్ట్ లో ఒక స్ట్రక్చర్ గీసాను. సో అదే విధంగా ఈ స్ట్రక్చర్ అనేది బాగా ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ తీసుకుంటే మనం ఈజీగా వాళ్ళ యొక్క రిలేషన్ ని మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ భార్య భర్తలు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వల్ తోటి తీసుకోవాలి. అదేవిధంగా స్త్రీలు అంటే మనం మైనస్ అని, అదేవిధంగా పురుషులైతే ప్లస్ అని, అదేవిధంగా కూతురు కాదు సో అలాంటప్పుడు మనం కుమారుడు అని తీసుకోవడం కానీ, సో తండ్రి ఫాదర్ కాదన్నప్పుడు మదర్ అని తీసుకోవడం కానీ, అది కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం. రైట్, ఇప్పుడు నేను ఎలాగైతే నేను స్ట్రక్చర్ తీసుకుంటున్నానో ఎవ్రీ ప్రాబ్లమ్ కి మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం బేసిక్స్ క్వశ్చన్స్ కాబట్టి చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. సో ఇలాగే ఉంటుందని మీరు అనుకోవద్దు. సో నెక్స్ట్ లెవెల్ ఎలా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది అన్నట్టు, సో చాలా డెప్త్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ ఏమన్నాడు అని అంటే ఆర్ఎస్ బ్రదర్ ఈజ్ హెచ్, వాట్ ఈస్ ద హెచ్ టు హెచ్ఎస్ హెచ్ మదర్ ఇన్ లా అంటున్నాడు. సో ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే ఆర్ యొక్క సోదరుడు హెచ్ అయితే హెచ్ యొక్క అత్తగారికి హెచ్ ఏమవుతారు అనేది క్వశ్చన్. సో చాలా డెడ్ ఈజీ అన్నట్టు. సో ఆర్ యొక్క సోదరుడు, ఆర్ కి బ్రదర్ ఎవరు అని అంటే హెచ్ అవుతారు. సో ఆర్ కి బ్రదర్ అన్నప్పుడు సో ఇక్కడ మనం మన జనరేషన్ అవుతారు కాబట్టి, ఇప్పుడు నా యొక్క సోదరుడు నా జనరేషన్ అవుతారు కాబట్టి దాన్ని సైడ్ లో రాసుకోవాలి. సో ఆర్ యొక్క సోదరుడు సో హెచ్ అవుతారు కాబట్టి హెచ్ సోదరుడు అన్నాడు కాబట్టి దాన్ని ప్లస్ తోటి ఇండికేట్ చేయండి. ఆ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిందంటే హెచ్ యొక్క అత్తగారికి అన్నాడు. సో చూడండి, సో వాట్ ఈస్ ద హెచ్ టు హెచ్ మదర్ ఇన్ లా అన్నాడు. సో హెచ్ యొక్క మదర్ ఇన్ లా ఎలా అవుతారంటే ఇప్పుడు మనకు అత్తగారు అంటే ఎలా తీసుకోవచ్చు, సో మన మేనత్త సైడ్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే అత్తగారు మేనత్త అంటాం. మనం సైడ్ తీసుకుంటే మేనమామ మేనత్త అంటాం. కానీ ఇక్కడ అత్తగారు అనేసరికి మనం సో ఎలా థింక్ చేయాలి అని అంటే భార్య సైడ్ ఆలోచించాలి. సో భార్య సైడ్, భార్య యొక్క తల్లి మనకి ఏమవుతారు, అత్తగారు అవుతారు. సో మదర్ ఇన్ లా అవుతారు కాబట్టి సో హెచ్ కి మ్యారేజ్ అయిందని తీసుకొని, సో మ్యారేజ్ అయిందని తీసుకొని హెచ్ యొక్క వైఫ్ అంటే ఇక్కడ ఎవరిని మనం ఇండికేట్ చేయలేక వైఫ్ కాబట్టి దాన్ని మైనస్ గా ఇండికేట్ చేస్తున్నా. సో ఇక్కడ మైనస్ గా ఇండికేట్ చేస్తే భార్య అవుతారు. సో భార్య, హెచ్ యొక్క భార్య అని తీసుకొని భార్య యొక్క తల్లి అన్నప్పుడు మన ముందు జనరేషన్, ఇప్పుడు తల్లి అంటే మన ముందు జనరేషన్, కుమారుడు కూతురు అంటే నెక్స్ట్ జనరేషన్ కాబట్టి సో పైకి తీసుకోండి. సో పైకి తీసుకోండి, అక్కడ కూడా అత్తగారు అన్నాడు కాబట్టి సో ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ అత్తగారు అనేది తీసుకుంటున్నా. రైట్, సో వీళ్ళకి తల్లి అన్నట్టు చూడండి, భార్యకి ఇప్పుడు ఏమవుతుంది అంటే తల్లి అవుతుంది. రైట్, భార్యకి ఏమవుతుంది అంటే తల్లి అవుతుంది, మరి ఇతనికి ఏమవుతారంటే అత్తగారు. సో హెచ్ యొక్క భార్య, భార్య యొక్క తల్లి అత్తగారు అవ్వాలి. మరి మదర్ ఇల్లా అవుతారు. రైట్, కానీ నాకేమవుతున్నాడు అత్తగారికి ఇతను ఏమవుతాడంటే రివర్స్ ఆలోచించాలి. సో అప్పుడు అత్తగారికి హెచ్ ఏమవుతారంటే కూతురు యొక్క భర్త ఏమవ్వాలి, అల్లుడు అనేది అవ్వాలి. రైట్, సో కూతురు యొక్క భర్త ఏమవ్వాలి, అల్లుడు అవ్వాలి. మరి అల్లుడు అంటే మనం దాన్ని ఇంగ్లీష్ లో ఏం రాసుకోవచ్చు అన్నట్టు సన్ ఇన్ లా అని తీసుకోవచ్చు. రైట్, సో సన్ ఇన్ లా అనేది ఆన్సర్ అవ్వాలి. క్లియర్ కదా? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే క్లియర్ గా ఫాలో అవ్వండి. ఆర్ కి బ్రదర్ హెచ్ అయినప్పుడు హెచ్ యొక్క భార్య అన్నప్పుడు ఇక్కడ ఈక్వల్స్ తీసుకున్నా, భార్యకి తల్లి ఇతనికి అత్తగారు అవుతారు, అత్తగారికి ఇలా రివర్స్ ఆలోచిస్తే అల్లుడు అవుతారు కాబట్టి మనం ఇక్కడ సన్ ఇన్ లా అనేది ఆప్షన్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, గ్రాండ్ సన్ ఇచ్చిండు, అలాగే సన్ ఇచ్చిండు ఇలా. సో సన్ ఇన్ లా అన్నాడు ఇక్కడ. సో సన్ ఇన్ లా అనేది అల్లుడు అని తీసుకుంటాం. రైట్, సో అది ఆప్షన్ రైట్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ సెకండ్ వన్ క్వశ్చన్ కి ఒకటి స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి ఇలా రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏబి అనేది రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో జీస్ వైఫ్ ఈస్ వై అన్నాడు. రైట్, సో జీస్ వైఫ్ ఈస్ వై అంటే జీ యొక్క భార్య వై అయినా అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి జీ యొక్క భార్య అన్నాడు కాబట్టి సో జీ యొక్క భార్య వై అయితే భార్య వై అంటే స్త్రీ కాబట్టి ఫిమేల్ కాబట్టి దాన్ని మైనస్ గాను, మరి భార్య అయినప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు, భర్త, జీ భర్త అని తీసుకోవచ్చు. మరి అలా రాసుకున్న తర్వాత వాట్ ఈస్ జీ టు వై అన్నాడు. వాట్ ఈస్ జీ టు వై అంటే ఇక్కడ వైకి జీ ఏమవుతారు చూడండి, వైకి జీ ఏమగును అన్నాడు. మరి జీకి వై భార్య అయినప్పుడు మరి వైకి జీ ఏమవుతారంటే ఏమరా రాసుకోవచ్చు, భర్త అని తీసుకోవచ్చు. సో హస్బెండ్ అవుతారు కాబట్టి ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ సెకండ్ వన్ వాట్ ఈస్ జీ
టు జీస్ సన్ ఇన్ లా అన్నాడు. సో చూడండి జీ యొక్క అల్లుడికి జీ ఏమగును, జీ యొక్క అల్లుడు ఎప్పుడు అవుతారు చూడండి. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ నాకు ఇచ్చింది సెకండ్ క్వశ్చన్ లో. సో జీ యొక్క అల్లుడు ఎప్పుడు అవుతారంటే ఇప్పుడు జీ అండ్ వై భార్య భర్తలని తీసుకున్నామా లేదా తీసుకున్నాం. మరి అల్లుడు ఎప్పుడు అవుతాడు అంటే వీళ్ళకి సంతానం ఒక స్త్రీ కూతురు ఉండి అంటే డాటర్ ఉండి, సో ఇక్కడ డాటర్ ఉండి అలా తీసుకొని ఆ డాటర్ కి వివాహం అయితే అప్పుడు ఏం రాసుకోవచ్చు, భర్త అవుతాడు. సో భర్త అంటే వివాహం అయింది అని అంటే ఈ క్వశ్చన్ అంటే భార్య భర్తలు, అప్పుడు భర్త అవుతారు. సో ఈమె ఎవరు అంటే కూతురు అవుతారు, రైట్. సో కూతురికి ఒక భర్త ఉంటే అప్పుడు ఈ జీకి ఇక్కడ ఏమవుతారు అన్నట్టు, సో ఇక్కడ అల్లుడు అవుతారు, రైట్. సో ఇతను జీ నుండి చూస్తే అల్లుడు అవుతారు, సో జీ నుండి చూస్తే అల్లుడు అవుతారు. మరి ఆ అల్లుడికి ఇతను ఏమవుతాడంటే రివర్స్ ఆలోచిస్తే మరి భార్య యొక్క తండ్రి ఏమవుతారు అన్నట్టు, మనకి ఇప్పుడు అల్లుడైన తనకు మనం మామనే కదా అవుతాం. సో అలా తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు అని అంటే మామ అని తీసుకోవచ్చు, రైట్. ఇక్కడ ఇచ్చింది సిస్టర్ ఇల్లా అండ్ ఫాదర్ ఇల్లా అండ్ ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ అంటున్నాడు. సో మనం మామ అంటే మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఫాదర్ ఇల్లా అనేది తీసుకుంటాం, క్లియర్ కదా. సో ఫాదర్ ఇల్లా అనేది తీసుకుంటాం. సో ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది, క్లియర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ థర్డ్ వన్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అని అంటే డబ్ల్యూ అండ్ ఏ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్, ఎల్ ఈస్ డాటర్ ఈస్ ఏ అంటున్నాడు, ఎల్ ఈస్ డాటర్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు అని అంటే ఎల్ డాటర్ ఈస్ ఏ అంటున్నాడు. మరి డబ్ల్యూఏలు భార్య భర్తలు, ఎల్ యొక్క కూతురు ఏ అయితే అని చెప్పేసి చూడండి ఇక్కడ. సో రెండు క్వశ్చన్స్ ఇచ్చిండు, ఏబి రెండు క్వశ్చన్స్ ఇచ్చిండు. మరి దాన్ని ఏం తీసుకోవాలి, సో ఇక్కడ డబ్ల్యూ అండ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చాను, రైట్. సో ఇక్కడ డబ్ల్యూ అండ్ ఏ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ అని తీసుకుంటాం. మరి డబ్ల్యూఏలు భార్య భర్తలు అయితే ఎల్ యొక్క కూతురు ఏ అన్నాడు. సో ఎల్ యొక్క కూతురు ఏ అన్నప్పుడు అది మైనస్ గా తీసుకుని ఇది ఎవరు కూతురు ఏ అంటే ఎల్ యొక్క కూతురు కాబట్టి, సో ఎల్ యొక్క కూతురు కాబట్టి ఏకి ఎల్ తండ్రినో తల్లినో అవ్వాలి. సో అప్పుడు మనం ఎల్ అని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఎల్ అనేది ఇక్కడ ఏమవుతారంటే తల్లి అవ్వచ్చు లేదా తండ్రి అవ్వచ్చు. ఇక్కడ క్లారిటీ ఉందా లేదు అన్నట్టు. సో ఏకి ఎల్ తల్లినా తండ్రినా అంటే క్లారిటీ లేదు. జస్ట్ మనం ఇక్కడ ఇక్కడ డబ్ల్యూ అండ్ ఏ అనేది భార్య భర్తలు అన్నాడు. మరి భార్య భర్తల దగ్గర కూడా ఇక్కడ ఎవరు భర్త ఎవరు భార్య అనేది క్లారిటీ లేదు. తర్వాత ఏమి ఇచ్చిండు, సో ఎల్ యొక్క కూతురు ఏ అన్నాడు, కూతురు కాబట్టి డాటర్ వచ్చేసరికి ఇది మైనస్, ఇక్కడ ప్లస్ గా తీసుకుంటాం భర్త భార్య అని. మరి ఎల్ కి కూతురు అవుతారు కానీ మరి ఏకి ఎల్ తండ్రినా తల్లినా అంటే ఏం చెప్తావు తెలియదు, రైట్. అక్కడ వరకే స్టాప్ చేసిండు. తర్వాత వాట్ ఈస్ ఎల్ టు డబ్ల్యూ అన్నాడు, రైట్. అంటే డబ్ల్యూకి ఎల్ ఏమవుతారు అన్నాడు. మరి డబ్ల్యూకి ఎల్ ఏమవుతారంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ డబ్ల్యూకి ఏ భార్య అయినప్పుడు భార్య యొక్క తల్లి లేదా తండ్రి అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ మామ లేదా ఏం రాసుకోవచ్చు అత్త అని తీసుకోవచ్చు కదా. మామ లేదా అత్త అనేది తీసుకోవచ్చు, అర్థమవుతుందా. ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే మామ అవ్వచ్చు, అదే విధంగా ఇంకోటి ఏం రాసుకోవచ్చు అత్త అనేది తీసుకోవచ్చు, క్లియర్ కదా. మామ లేదా అత్త అవుతారు, ఎందుకంటే మనం ఇండికేట్ అనేది చేయలేదు అక్కడ, రైట్. అందుకోసం ఇక్కడ ఫాదర్ ఇన్ లా ఆర్ మదర్ ఇన్ లా అని చెప్తున్నాడు. మామ లేదా అత్త అనేది ఆప్షన్ ఏ రైట్ అవుతారు, క్లియర్ కదా. ఆ రకంగా మరి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ఏస్ బ్రదర్ టు డబ్ల్యూ అన్నాడు. అంటే ఏస్ కి బ్రదర్ ఉంటే, సో చూడండి ఏస్ కి బ్రదర్ ఉంటే ఇక్కడ డబ్ల్యూ అండ్ ఏ అనేది భార్య భర్తలు, ఇక్కడ భార్య ఇతను భర్త అని తీసుకున్నాం. ఏకి ఎల్ అనేది తండ్రి లేదా ఇక్కడ, సో ఎల్ అనేది సో మనం ఏమనుకున్నాం తండ్రి లేదా ఏం రాసుకోవచ్చు తల్లి అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒకవేళ వాట్ ఈస్ ఏస్ బ్రదర్ టు డబ్ల్యూ అన్నాడు. ఏ యొక్క సోదరుడు డబ్ల్యూకి ఏమవుతారంటే ఏకి గనక సోదరుడు ఉండి ఉంటే అప్పుడు సో ఇక్కడ డబ్ల్యూకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఏ భార్య అని రాసుకోవచ్చు. మరి భార్య అయినప్పుడు భార్య యొక్క సోదరుడు, సో భార్య యొక్క సోదరుడు బ్రదర్, సో బ్రదర్ ఏమవుతారంటే బావ లేదా బావమరిది అని చెప్పొచ్చు. అప్పుడు తండ్రి అవుతారా కాదు, సో తండ్రి. మరి కుమారుడు అవుతారా కాదు. సో ఇక్కడ చూడండి బ్రదర్ ఇల్లా బావ లేదా బావమరిది అని చెప్పొచ్చు. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ బ్రదర్ ఇల్లా అనేది తీసుకోవాలి, అర్థమవుతుందా. సో ఇది బ్రదర్ ఇల్లా అనేది తీసుకున్నాం, బావ లేదా బావమరిది అని చెప్పాలి. క్లారిటీ వచ్చిందా. ఒకవేళ ఉంటే అలా తీసుకోవాలి. ఇది మనం సెకండ్ ఆప్షన్ ఇలా సెకండ్ వన్ కి ఆన్సర్ చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఫోర్త్ వన్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ డాటర్ ఈస్ వై బట్ వైస్ మదర్ ఈస్ నాట్ ఎఫ్ అంటున్నాడు. సో ఇది ఇక్కడ నుండి అంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది లెవెల్ అనేది. వైస్ స్పౌస్ ఈస్ జే అన్నాడు. చూడండి ఎఫ్ యొక్క కూతురు వై
కానీ ఎఫ్ యొక్క కూతురు వై కానీ వై యొక్క తల్లి ఎఫ్ కాదు అన్నాడు. తల్లి కాదు అంటే ఎవరు అవ్వాలి? ఫాదర్ అవ్వాలి. సో తండ్రి అవ్వాలి. మరి వై యొక్క స్పౌజ్ అంటే స్పౌజ్ని ఎప్పుడు ఎవరు? భార్య భర్తల్ని స్పౌజ్ గా తీసుకుంటాం, రైట్? అప్పుడు జే అవుతారని చెప్పేసి ఇస్తున్నాడు. సో అందులో ఒక క్వశ్చన్ వాట్ ఈస్ జే టు ఎఫ్ అన్నాడు, అదేవిధంగా వాట్ ఈస్ సో ఎఫ్ టు జేస్ సన్ అన్నాడు. అంటే ఈ రెండు క్వశ్చన్ ఆన్సర్ కావాలంటే నాకు స్ట్రక్చర్ అవసరం, రైట్? అందుకోసం ఎఫ్ డాటర్ ఈజ్ వై అన్నాడా. సో ఎఫ్ చూడండి, ఎఫ్ డాటర్ ఈజ్ వై. సో ఎఫ్ కి డాటర్ ఎవరు అంటే వై అని తీసుకోవాలి, రైట్? డాటర్ కాబట్టి ఇప్పుడు నా యొక్క కూతురు, నా కూతురు నా నెక్స్ట్ జనరేషన్ కాబట్టి దాన్ని కిందికి తీసుకోవాలి, అర్థమవుతుందా? అలా తీసుకుంటాం, రైట్? మళ్ళీ నెక్స్ట్ వన్ తీసుకుంటే మరి కానీ వై యొక్క తల్లి ఎఫ్ కాదు చూడండి, బట్ వైజ్ మదర్ ఈజ్ నాట్ వైఫ్ ఫర్ ఎఫ్ అన్నాడు. సో చూడండి, ఇది మదర్ కాదన్నప్పుడు ఎవరు ఉండాలి? ఫాదర్ అయి ఉండాలి. సో ప్లస్ అని తీసుకోండి, క్లారిటీ వచ్చిందిగా. మరి వైస్ స్పౌజ్ ఈజ్ జే అన్నాడు. మరి వైస్ స్పౌజ్ అన్నప్పుడు భార్య భర్తగా తీసుకోవచ్చు, అంటే భర్త అని తీసుకోవచ్చు. వై అనేది ఇక్కడ ఎవరవుతారు? భార్య అవుతారు. మరి ప్లస్ అనేది ఎవరవుతారు అంటే భర్త అవుతారు, రైట్? సో వీళ్ళిద్దరు భార్య భర్తలు. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ వాట్ ఈస్ జే టు ఎఫ్ అన్నాడు. సో ఇక్కడ ఎఫ్ కు జే ఏమగును, ఎఫ్ కు జే ఏమగును. ఇక్కడ ప్లస్ ఎవరంటే ఎవరు? ఇక్కడ జే. సో జే అనేటోడు ప్లస్ కదా. సో ఇక్కడ ఏమన్నాడు? వై యొక్క స్పౌజ్ జే అన్నప్పుడు కూతురు అయినప్పుడు ఇతను ఎవరు? ప్లస్ అల్లుడు అన్నట్టే కదా. సో అలా తీసుకోవాలి, రైట్? సో ఇది జే తీసుకుంటే జేకి ప్లస్ రాస్తున్నా. సో ఇతను ఎవరు అని అంటే భర్త, రైట్? అప్పుడు స్పౌజ్ అన్నప్పుడు భార్య భర్తలు. మరి ఎఫ్ కి జే ఏమవుతారంటే కూతురు యొక్క భర్త. ఇతనికి ఏమవ్వాలి? సో కూతురు యొక్క భర్త ఏమవ్వాలి అని అంటే అల్లుడు అవ్వాలి, అర్థమవుతుందా? కూతురు యొక్క భర్త అల్లుడు అవ్వాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అల్లుడు అంటే ఏం రాసుకోవచ్చు? సరిన్లా, ఆప్షన్ సి రైట్ అవుతుంది. సో సరిన్లా అనేది తీసుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ వన్ ఏం తీసుకుంటున్నా అంటే వాట్ ఈస్ ఎఫ్ టు జేస్ సన్ అన్నాడు. వాట్ ఈస్ ఎఫ్ టు జేస్ సన్. ఒకవేళ జేకి కుమారుడై ఉంటే జే యొక్క కుమారుడికి ఎఫ్ ఏమవుతారంటే ఇప్పుడు జే యొక్క కుమారుడు ఒకవేళ ఉండి ఉంటే కుమారుడు సో సన్ కదా. మరి జేకి తన సన్ అయినప్పుడు మరి కూతురు చూడండి, ఎఫ్ యొక్క కూతురు వైకి జేకి కుమారుడు అయితే వైకి కుమారుడే కదా. అప్పుడు ఎఫ్ యొక్క కూతురు యొక్క కుమారుడు మనకి ఏమవ్వాలి? కూతురు యొక్క కుమారుడు మనకి ఏమవ్వాలి? సో ఇక్కడ అంటే ఇక్కడ ఏమన్నాడు? ఎఫ్ కుమారుడికి ఎఫ్ ఏమవుతారు అంటే కుమారుడికి ఎఫ్ ఏమవుతారంటే సో తల్లి గారి యొక్క తండ్రి ఏమవ్వాలి? తాత అవ్వాలి. సో మనం గ్రాండ్ ఫాదర్ అని తీసుకోవచ్చు, రైట్? సో గ్రాండ్ ఫాదర్ అనేది ఆన్సర్. ఇక్కడ గ్రాండ్ సన్ ఉంది, ఆప్షన్ రాంగ్. అదే విధంగా ఫాదర్ ఉంది, గ్రాండ్ ఫాదర్ అనేది ఆన్సర్ రైట్ అవుతుంది. ఆప్షన్ డి లో గ్రాండ్ ఫాదర్ అనేది ఆప్షన్ డి రైట్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ సీస్ గ్రాండ్ మదర్ ఈస్ ఆర్ అంటున్నాడు చూడండి. సో ఫిఫ్త్ వన్ తీసుకోండి, సీస్ గ్రాండ్ మదర్ ఈస్ ఆర్ అండ్ హర్ ఓన్లీ సన్ ఇన్ లా ఈస్ డబ్ల్యూ అంటున్నాడు. వాట్ ఈస్ డబ్ల్యూ టు సి అంటున్నాడు. సో సి యొక్క అమ్మమ్మ ఆర్ అవుతుంది, రైట్ పాయింట్. మరి ఆమె యొక్క ఒక్కగానొక్క అల్లుడు డబ్ల్యూ అయితే సికి ఏమగును? సికి డబ్ల్యూ ఏమగును అంటున్నాడు. సో చూడండి, సి యొక్క అమ్మమ్మ ఆర్ అన్నాడు. సి యొక్క అమ్మమ్మ ఆర్ అంటే సి సెంటర్ పాయింట్ అనుకొని అమ్మమ్మ ఎప్పుడైతారు? తల్లి గారి యొక్క తల్లి అన్నట్టు. సో తల్లి గారి యొక్క తల్లి చూడండి, సికి తల్లి తీసుకోండి, తల్లి గారికి తల్లి అమ్మమ్మ అవ్వాలి, రైట్? సో అమ్మమ్మ అనేది తీసుకోవచ్చు. మరి గ్రాండ్ మదరే కదా ఇక్కడ మనం తీసుకుంటాం. సో గ్రాండ్ మదర్ అని తీసుకుంటాం, రైట్? సో అమ్మమ్మ అనేది గ్రాండ్ మదర్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, బాగుంది. మరి అక్కడ ఆమె యొక్క ఒక్కగానొక్క అల్లుడు డబ్ల్యూ అన్నాడు. మరి ఒక్కగానొక్క అల్లుడు అంటే మరి కూతురు కదా, కూతురు యొక్క భర్తనే మనం ఏం రాస్తాం? అల్లుడుగా తీసుకుంటాం, అంటే ప్లస్ అని రాస్తున్నా. క్లియర్ కదా. మరి ఇక్కడ ఏమన్నాడు అంటే అల్లుడు డబ్ల్యూ అయితే సికి డబ్ల్యూ ఏమగును? సో వాట్ ఈస్ డబ్ల్యూ టు సి? సికి డబ్ల్యూ ఏమవుతారంటే సి యొక్క తల్లి అతను, సో తండ్రి అన్నట్టే కదా. అందుకోసం మనం ఏం రాసుకోవచ్చు అంటే సో తండ్రి అనేది ఆన్సర్ అవ్వాలి. ఏమవ్వాలి? సో తండ్రి అనేది ఆన్సర్ అవ్వాలి. సో మనం ఫాదర్ అని తీసుకోవాలి. క్లారిటీ వచ్చిందా? సో ఫాదర్ అనేది ఆప్షన్ బి రైట్ అవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనం సాల్వ్ చేయాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ అమ్మ. సో ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, బీస్ బ్రదర్ ఈజ్ ఏ. బీస్ బ్రదర్ ఈజ్ ఏమంటున్నాడు? ఏ అన్నాడు. మరి సీస్ సిస్టర్ ఈస్ బి అంటున్నాడు. సీస్ సిస్టర్ ఈస్ బి. సీస్ డీస్ ఫాదర్ అన్నాడు. సీస్ డీస్ ఫాదర్ అంటే డి యొక్క ఫాదర్ సి అన్నాడు. సో ఇక్కడ వాట్ ఈస్ సి టు ఏ అంటే ఏ కు సి ఏమవుతారు అనేది క్వశ్చన్. బీస్ బ్రదర్ ఎవరు? ఏ అంటే ఏ యొక్క బ్రదర్ ఎవరు అని అంటే బీస్ బ్రదర్ ఏ అంటే సో ఏ బిల్లు ఏ బి యొక్క బ్రదర్, బి యొక్క సోదరుడు ఏ అని చెప్పొచ్చు. సి సిస్టర్ బి అంటే సి యొక్క సోదరు ఎవరు? బి అని చెప్పొచ్చు. చూడండి, బి సోదరుడు ఏ, సి యొక్క సోదరు బి, డి కు తండ్రి సి అంటున్నాడు. అర్థమైందా? అప్పుడు
అప్పుడు ఏకు సి ఏమవుతాడు అనేది క్వశ్చన్. ఏకు సి ఏమవుతాడు? అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, బికు సోదరుడు ఏ, రైట్. సో బిని సెంటర్ పాయింట్ తీసుకుంటే సోదరుడు కాబట్టి ఇలా లైన్ తీసుకొని బి యొక్క సోదరుడు ఏ అని తీసుకుంటాం, రైట్. మరి సి యొక్క సోదరి బి, మరి సి యొక్క సోదరి అంటే వీళ్ళ అంటే ఇదే లైన్ లో తీసుకోవాలి కాబట్టి సోదరి కాబట్టి సో మనం మైనస్ తోటి తీసుకుంటాం, సిస్టర్. సో చూడండి, బీస్ బ్రదర్ ఏ అండ్ సి సిస్టర్ బి అని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే సో డి కు తండ్రి సి అంటున్నాడు, సి ఇస్ డీస్ ఫాదర్ అన్నాడు. మరి డి యొక్క ఫాదర్ ఎవరు అని అంటే సో డి యొక్క ఫాదర్ ఎవరు అని అంటే సి అవుతారు, రైట్. ఫాదర్ కాబట్టి సో డి కి పైన తీసుకోవాలి, అర్థమవుతుందా? సో డి నుండి మనం ఏం రాసుకోవచ్చు, ఫాదర్ అంటే పైన తీసుకోవచ్చు, ఇది డి అన్నట్టు, రైట్. ఇప్పుడు ఏమడుగుతున్న క్వశ్చన్, సో వాట్ ఈస్ సి టు ఏ అంటున్నాడు, ఏకి సి ఏమవుతారు? సో ఏకి సి ఏమవుతారు అంటున్నాడు, ఏకి సి ఏమవుతారంటే సోదరుడే కదా అయ్యేది. సో ఇక్కడ బ్రదర్, యువర్ సిస్టర్. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటే కజిన్ దయాది అంటాం. సో నో ప్రాపర్ రిలేషన్ డిస్క్రైబ్డ్, సరైన వివరణ లేదు అంటున్నాడు. బట్ ఇక్కడ మనకి ఇదే లైన్ కాబట్టి ఏకి ఇతను ఏమవుతారు అంటే బ్రదర్ అవ్వాలి అనేది ఆన్సర్ అవ్వాలి. ఏమవ్వాలి? బ్రదర్ అవ్వాలి. ఏకి సి ఏమవ్వాలంటే బ్రదర్ అవ్వాలి. సో ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ బీస్ వైఫ్ ఈస్ ఏ and A sister is C, C's father is D, so D's son is E, what is E to B అన్నాడు. సో Bకి ఏమవుతారు అనేది క్వశ్చన్. B నుండి E, రైట్. B యొక్క భార్య ఏ అవుతుంది, అలాగే ఏ యొక్క సోదరి C అవుతుంది, అలాగే C యొక్క తండ్రి D అవుతారు. మరి D యొక్క కొడుకు E అయితే మరి Bకి E ఏమగును అన్నాడు, Bకి E ఏమగును అన్నాడు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది B యొక్క భార్య ఏ అంటున్నాడు కదా. సో B's wife is A, సో బీస్ వైఫ్ ఈస్ ఏ అంటున్నాం చూడండి. సో బీస్ వైఫ్ ఈస్ ఏ అంటున్నాం. సో వైఫ్ కాబట్టి మైనస్, మరి ఏ మైనస్ అయినప్పుడు బి ఏమవ్వాలి, ప్లస్ అవ్వాలి. అదేవిధంగా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఏకు సోదరి సి అవ్వాలి. ఏమవ్వాలి? ఏకు సోదరి సి అవ్వాలి. ఏకి సోదరి అంటే మరి ఇటు సైడే తీసుకోవాలి కాబట్టి సోదరి అని తీసుకుంటున్నా, రైట్. అదేవిధంగా సి యొక్క తండ్రి డి అన్నాడు. మరి సి యొక్క తండ్రి అంటే పైకి కదా తీసుకోవాలి, అందుకోసం సి యొక్క తండ్రి ఎవరు అని అంటే సో డి అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ డి యొక్క కొడుకు ఈ అంటున్నాడు. సో డి యొక్క కొడుకు ఈ అంటే ఇదే లైన్ కదా, అప్పుడు కొడుకు ఈ అని తీసుకుంటే ప్లస్ అవుతారు, రైట్. మరి అయితే అక్కడ వరకు స్టోరీ ఇచ్చిండు, డి సన్ ఈస్ ఈ అంటున్నాడు, రైట్. సో బీస్ వైఫ్ ఈస్ ఏ అండ్ ఏ సిస్టర్ ఇస్ సి అండ్ సిస్ ఫాదర్ ఇస్ డి అండ్ డి సన్ ఈస్ ఈ, వాట్ ఈస్ ఈ టు బి అన్నాడు. వాట్ ఈస్ ఈ టు బి అంటే ఈ నుండి బికి అంటే ఈ ఇక్కడ బికి ఏ ఏమవుతారు అనేది క్వశ్చన్. సో బికి ఏ ఏమవుతారు అనేది క్వశ్చన్. ఇటు నుండి ఇంగ్లీష్ అయితే ఇటు నుండి చూడాలి, బికి ఏ. సో ఈ టు బి అంటే బి నుండి ఈ కన్నట్టు, ఓకే. అప్పుడు బికి ఈ ఏమవుతారంటే చూడండి, సో బి యొక్క భార్య ఎవరు, సో ఏ అన్నట్టు. సో బి యొక్క భార్య ఏ, మరి భార్యకి సి సోదరి, ఈ అనేవాడు సోదరుడు అవుతారు. మరి భార్య యొక్క సోదరుడు చూడండి, సో ఇక్కడ వైఫ్ కి బ్రదర్ మనకి ఏమవుతారంటే సో భార్య యొక్క సోదరుడు అని రాస్తున్నా. మరి వైఫ్ కి బ్రదర్ మనకి ఏమవుతారు, సో బావమర్ది అంటారు. సో బావమర్ది అంటారు కాబట్టి సో ఇక్కడ బ్రదర్ ఇన్ లా అనేది తీసుకోవాలి. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ బ్రదర్ ఇన్ లా అనేది ఆన్సర్ అనేది తీసుకోవాలి. క్లారిటీ వచ్చిందా? సో ఈ రకంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో భార్య యొక్క ఇది భార్యకి సంబంధించిన రిలేషన్ అన్నట్టు, ఓకేనా. అప్పుడు బ్రదర్ అనేది బ్రదర్ ఇన్ లా అనేది ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. C's children are A and B. So A's mother is C, C's son is A, and but B is not C's daughter. Then what is B to A అంటున్నాడు. సో A కి B ఏమవుతారని లాస్ట్ ఫైనల్. C యొక్క పిల్లలు A మరియు B లు అనేది ఇచ్చిండు. అదేవిధంగా ఏ యొక్క తల్లి సి అవుతారు. మరి సి యొక్క కుమారుడు ఏ, కానీ బి అనే వ్యక్తి సి యొక్క కుమార్తె కాదు. అయితే బి యొక్క చూడండి, అయితే బి అనే వ్యక్తి సో ఏకు ఏమవుతారు అనేది క్వశ్చన్. చూడండి, సీస్ చిల్డ్రన్స్ ఆర్ ఏ అండ్ బి అన్నాడు. సో సీస్ చిల్డ్రన్స్ ఆర్ ఏ అండ్ బి అని తీసుకోవచ్చు. సో ఏ అండ్ బి అనేది మనం చిల్డ్రన్స్ తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, సీస్ చిల్డ్రన్ ఇక్కడ సి యొక్క పిల్లలు ఏ మరియు బీలు అన్నాడు. కానీ ఈ ఏ మరియు బీలు అనేది మరి పురుషుల, మరి స్త్రీల, కూతురుల, కుమారుల, మరి అదేవిధంగా మరి సికి వీళ్ళు కుమారులు అయినప్పుడు ఏ బీలకు సి అనేటి వారు మరి తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, క్లారిటీ లేదు. అదేవిధంగా ఏక తల్లి సి అవుతుంది అన్నాడు, ఇది పాయింట్. అప్పుడు ఏక తల్లి సి అవుతుంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ తోటి తీసుకుంటాం. దేంతో తీసుకోవాలి? మైనస్. అదేవిధంగా సి యొక్క కుమారుడు ఏ అన్నాడు, సి యొక్క కుమారుడు ఏ, సి యొక్క కుమారుడు ఏ అంటే ప్లస్ తోటి తీసుకోండి. అదేవిధంగా మరి ఇక్కడ కానీ బి అనే వ్యక్తి సి యొక్క కుమార్తె కాదు.
సికి కుమార్తె కాదు అన్నప్పుడు కుమారుడు. నేనేమన్నా డాటర్ కాదు అని అంటే సన్ అని తీసుకోవాలి అన్నా, ఫాదర్ కాదు అంటే మదర్ అని తీసుకోవాలి అన్నా. అర్థమవుతుందా? ఇలాంటి తీసుకోవాలి. అదే విధంగా మరి ఇంకా ఉందా? లేదు. బి అనే వ్యక్తి ఏకి ఏమవుతారు అన్నాడు. సో బి అనే వ్యక్తి ఏకి ఏమవుతారంటే వీళ్ళిద్దరు సోదరులే కదా, అప్పుడు ఏమవుతారంటే ఏం రాసుకోవచ్చు మీరు? బ్రదర్ అవుతారు అనేది ఆన్సర్ అవ్వాలి. ఏమవుతారు? బ్రదర్ అవుతారు. సో ఇక్కడ ఆప్షన్ ఏలో సోదరుడు ఉంది. సో ఆప్షన్ రైట్ అవుతుంది. మరి నెక్స్ట్ వన్, సో ఇక్కడ 9th వన్ చూడండి. A's younger sister is B and B's elder sister is C and C's father is D and B's mother is E. B's mother is E. What is the relation between so D and E అన్నాడు. సో what is the relation between so D and E అంటున్నాడు. సో ఈ రకంగా ఇచ్చింది చూడండి. అక్కడ ఏ యొక్క చెల్లెలు బి అన్నాడు. సో చూడండి, ఏ యొక్క చెల్లెలు బి, బి యొక్క అక్క సి, సి యొక్క తండ్రి డి, అలాగే బి యొక్క తల్లి ఈ, మరి సో అయిన డి ఈల మధ్య సంబంధం ఏది అనేది క్వశ్చన్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డి అండ్ ఈ అన్నాడు. ఏకి చెల్లెలు బి అన్నాడు. సో ఏకి చెల్లెలు ఎవరు? బి. మరి ఏకి చెల్లెలు అన్నప్పుడు బి తీసుకుంటున్నా, సో మైనస్ రాస్తున్నా. అదే విధంగా బి యొక్క అక్క సి అన్నాడు. మరి బి యొక్క అక్క సి అంటే మళ్ళా సో అక్క అయినా ఇక్కడ సోదరి అయినా సోదరుడు అయినా, సోదరి అయితే మనం సీనే కదా, అక్క అన్నాడు కాబట్టి అలాగే తీసుకోండి. సో ఇక్కడ చూడండి, బీస్ ఎల్డర్ సిస్టర్ ఈస్, సో ఇక్కడ మనం సి తీసుకుందాం. సీస్ ఫాదర్ ఈస్ డి అన్నాడు. మరి సీస్ ఫాదర్ ఎవరు అంటే డి అంటే పైకి కదా తీసుకోవాలి. సో సీస్ ఫాదర్ ఈస్ డి అంటున్నాడు, పైకి తీసుకున్నాం. అదే విధంగా బీస్ మదర్ ఈస్ ఈ అంటున్నాడు. సో బి మదర్ అయినా సి మదర్ అయినా ఒకటే కాబట్టి సో బీస్ మదర్ ఈస్ ఈ అన్నాడు కాబట్టి డిఈలు ఎవరు అవుతారు? ఇప్పుడు భార్య భర్తలు అవుతారు. సో ఇక్కడ ఏకి సో ఏస్ సిస్టర్ ఈస్ యంగర్ సిస్టర్ ఈస్ బి అండ్ బీస్ ఎల్డర్ సిస్టర్ ఈస్ సి అండ్ సీస్ ఫాదర్ ఈస్ డి అండ్ డీస్ సో వైఫ్ అంటే మీన్స్ ఇక్కడ సో బీస్ మదర్ ఈస్ ఈ అన్నాడు. చూడండి, సో బి యొక్క తల్లి బీస్ మదర్ ఈస్ ఈ అన్నాడు. మరి డిఈల సంబంధం ఏది అనేది క్వశ్చన్. డిఈ సో డిఈలు అంటే వీళ్ళు ఎవరు? ఇప్పుడు సికి తండ్రి డి అయినప్పుడు బికి తల్లి ఈ అయినప్పుడు వీళ్ళందరూ ఒకటే రిలేషన్ కాబట్టి సో తల్లిదండ్రులు అవుతారు. ఎవరు అవుతారు? తల్లిదండ్రులు. సో ఇక్కడ మనం వీళ్ళ దగ్గర చెప్పాలంటే భార్య భర్తలు అనేది ఆన్సర్ అవ్వాలి. ఏమవ్వాలి? భార్య భర్తలు అనేది ఆన్సర్ అవ్వాలి. సో ఇక్కడ ఫాదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా అన్నాడు, కాదు. సో ఇక్కడ భార్య భర్త, చూడండి భార్య భర్త భార్య అవుతారు. సో హస్బెండ్ అండ్ వైఫ్ అనేది ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 10th వన్ చూడండి. క్యూస్ సన్ ఈస్ ఆర్, యూస్ సో సన్ ఈస్ ఎస్, ఆర్ మ్యారీడ్ పి, యూస్ డాటర్ ఈస్ పి. వాట్ ఈస్ ద ఎస్ టు ఆర్? ఆర్ కి ఎస్ ఏమవుతారు? సో క్యూ యొక్క కొడుకు ఆర్, ఆర్ యొక్క కొడుకు ఎస్, ఆర్ పి ను వివాహం చేసుకున్నాడు. మరి యు యొక్క కూతురు పి అయితే ఆర్ కు ఎస్ ఏమగును అన్నాడు. సో క్యూ యొక్క కొడుకు ఎవరు అంటే ఆర్, రైట్. సో క్యూస్ సన్ ఈస్ ఆర్ అన్నాడు. సో క్యూకి సన్ ఎవరు అంటే ఆర్ అని తీసుకోవచ్చు, సన్ కాబట్టి ప్లస్ క్యూకి సన్ అంటే మన కింది జనరేషన్. అలాగే యు యొక్క కొడుకు ఎస్, యు యొక్క కొడుకు ఎస్ రిలేషన్ ఉందా? సో ఇది క్యూఆర్, ఈ పాయింట్ అనేది సో క్యూ యొక్క కొడుకు ఎస్ అని తీసుకోవాలి. ఏమని తీసుకోవాలి? ఇక్కడ క్యూ యొక్క కొడుకు ఎస్ అని తీసుకోవాలి, యు యొక్క కొడుకు ఎస్ అని తీసుకోవాలి. మరి యు యొక్క కొడుకు ఎస్ అయితే, మరి యు యొక్క కొడుకు ఎస్ అయితే మనకి ఏమైనా ఛాన్స్ ఉందా ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి మనం తీసుకోలేం. మరి ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే ఆర్ పి ను వివాహం చేసుకున్నాడు, ఆర్ పి ని వివాహం చేసుకున్నాడు అనేది పాయింట్ ఇక్కడ. సో ఆర్ పి ని వివాహం చేసుకున్నాడు. మరి ఆర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆర్ పి ని వివాహం చేసుకున్నాడు అంటే పి యొక్క భార్య పి భార్య అవ్వాలి. మరి ఇక్కడ యుఎస్ మళ్ళీ ఏమైనా లింక్ ఉందా? లేదు. నెక్స్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇది ఓకే అయిపోయింది, కానీ ఇది కాలేదు ఇంకా, రైట్. మరి యు యొక్క కూతురు పి అన్నాడు, యు యొక్క కూతురు పి, అప్పుడు యు యొక్క కూతురు పి కాబట్టి సో యు పికి తండ్రి లేదా తల్లి అవ్వాలి. అంటే ఇక్కడ రిలేషన్ వేరు వేరు అవుతుంది. క్యూకి సన్ ఆర్ అవుతాయి. అప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చిండు? యుకి సన్ ఎవరు? ఇక్కడ ఎస్ అయితే అప్పుడు నెక్స్ట్ పి ఇక్కడ ఎవరిని వివాహం చేసుకున్నారు? ఆర్ పి ని వివాహం చేసుకున్నాడు. ఆర్ మ్యారీడ్ పి అన్నాడు. సో ఆర్ పురుషుడు కాబట్టి ఆటోమేటిక్ గా స్త్రీ అవుతారు. ఇక్కడ ఇప్పుడు సెకండ్ పాయింట్ యూజ్ అవుతుంది. ఆ యు యొక్క కొడుకు ఎస్ అన్నాడు, యు యొక్క కొడుకు ఎస్ అంటే ఆల్రెడీ కూతురు కాబట్టి సో ఎస్ అనేవాడు కొడుకు అని తీసుకోవాలి. అంటే యు సైడ్ ఈ ఫ్యామిలీ వేరు, ఈ ఫ్యామిలీ వేరు. చూడండి, ఈ ఫ్యామిలీ వేరు, ఇదేమో భార్య ఫ్యామిలీ, ఇదేమో భర్త ఫ్యామిలీ, వీళ్ళిద్దరు వేరు వేరు. ఇది పికి సంబంధించిన ఫ్యామిలీ, ఇది ఆర్ కి సంబంధించిన ఫ్యామిలీ. మరి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే స్టోరీ క్లోజ్. ఆయన ఆర్ కు ఎస్ ఏమగును అన్నాడు. ఆర్ కు ఎస్ ఏమవుతున్నాడు
ఏమవుతుందంటే ఆర్కి ఎస్, ఆర్కి పి ఏమవుతారు భార్య. సో ఇక్కడ భార్య తీసుకోండి. మరి భార్య యొక్క సోదరుడు, సో భార్య యొక్క సోదరుడు ఏమవ్వాలి, బావమర్ది అవ్వాలి. సో రైట్, బావమర్ది అవ్వాలి. సో ఫాదర్ ఇన్ లా, బ్రదర్ కాదు, సో అంకుల్ కాదు, సో బ్రదర్ ఇన్ లా. చూడండి బావమర్ది అనేది ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్ ఈస్ సన్ ఇన్ లా. సో ఆర్ సన్ ఇన్ లా ఈస్ ఎస్ and T's son is Q and Q's father is R and P is Q's sister. What is S to T అన్నాడు, what is S to T అన్నాడు అంటే T కి S ఏమవుతారు అనేది క్వశ్చన్. సో R యొక్క ఆల్రెడీ S, R యొక్క ఆల్రెడీ S, T యొక్క కొడుకు Q, మరి Q యొక్క తండ్రి R, మరి P Q యొక్క సోదరి అండ్ అయితే T కు S ఏమవుతారు అంటాడు. సో ఇక్కడ మనం R యొక్క అల్లుడు S కదా, R యొక్క అల్లుడు S అంటే ఎలా అల్లుడు, ఆర్ యొక్క అల్లుడు అంటే ఇప్పుడు మన కూతురు యొక్క సో భర్త ఏమవుతారు అల్లుడే కదా, అందుకోసం ఇలా రిలేషన్ తీసుకోండి. సో ఆర్ అనేది తీసుకుంటున్నాం, ఆర్ అనేది తీసుకుంటే ఆర్ యొక్క అల్లుడు అంటే సో కూతురు అని తీసుకుంటాం. కూతురు అని తీసుకున్న తర్వాత కూతురు యొక్క భర్తను మనం ఏం రాసుకోవచ్చు, అల్లుడు. ఆర్ యొక్క అల్లుడు ఎస్, సో ఇది ఎస్ అవుతారు రైట్. సో ఇక్కడ ఎస్ అనేది తీసుకోండి, పాయింట్ ఇది. సో ఎస్ అనేది ఎలా తీసుకుంటారు, ప్లస్ లో తీసుకోండి. ఓకే, అదే విధంగా నెక్స్ట్ టీ యొక్క కొడుకు క్యూ, మరి క్యూ గాని ఇక్కడ టీ గాని రిలేషన్ ఉందా, లేదు. అంటే టీ యొక్క కొడుకు క్యూ అంటే ఇది రిలేషన్ ఇంకా రాదు. నెక్స్ట్ టీస్ సన్ క్యూ అన్నాడు, క్యూస్ ఫాదర్ ఈస్ ఆర్ అన్నాడు, క్యూస్ ఫాదర్ ఆర్ అంటే క్యూ ఫాదర్ అంటే మరి ఇక్కడ తీసుకోవచ్చా, తీసుకోలేము ఎందుకంటే ఇది కూతురు కాబట్టి. సో క్యూ ఇక్కడే రాసుకొని క్యూకి ఫాదర్ అంటే క్యూకి ఫాదర్ ఆర్ అయినప్పుడు మనం తీసుకుంటే చూడండి, క్యూకి ఫాదర్ ఆర్ అయినప్పుడు కూతురు సైడే మరి కుమారుడు కూతురు అవుతారు, పక్కన పెట్టండి. సో ఇది క్లోజ్. సో క్యూ యొక్క తండ్రి ఆర్, క్లోజ్. నెక్స్ట్ అలాగే పి క్యూ యొక్క సోదరి అన్నాడు, మరి పి క్యూ యొక్క సోదరి అంటే క్యూ సోదరి పి అన్నట్టే కదా, అప్పుడు ఇది కూతురు అనేవారు ఎవరంటే పి అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ వరకు క్లోజ్. మళ్ళీ ఇక్కడ ఉంది టీ యొక్క కొడుకు క్యూ అన్నాడు, మరి ఇక్కడ ఉన్నాడు కాబట్టి టీ యొక్క కొడుకు చూడండి, టీ యొక్క కొడుకు క్యూ, మరి ఆ క్యూకి ఆర్ తండ్రి అయినప్పుడు మరి టీకి కూడా కొడుకు అవుతున్నాడంటే, టీకి కూడా కొడుకు అవుతున్నాడంటే ఇప్పుడు మనం ఆర్ మరియు టీలు ఎవరని చెప్పాలి, భార్య భర్తలు అని చెప్పాలి. ఆల్రెడీ తండ్రి అయినప్పుడు టీకి కూడా కొడుకు అవుతున్నాడంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు రిలేషన్ అవ్వాలి. మరి ఇప్పుడు మనకు అడుగుతున్నది ఏంటంటే టీకి ఎస్ ఏమవుతారు అన్నాడు, అంటే టీకి ఎస్ ఏమవుతారు అని అంటే చూడండి ఇది టీ, పి అంటే ఎవరు కూతురు, కూతురు అంటే ఇక్కడ ఎవరు, సో ఎస్, టీకు ఎస్ ఏమవుతారు, వాట్ ఈస్ ఎస్ టు టీ అన్నాడు. సో టీకి ఎస్ ఏమవుతారంటే అల్లుడు అవుతారు అనేది ఆన్సర్. ఏమవుతారు, సో అల్లుడు అవుతారు రైట్. సో అల్లుడు ఇక్కడ సన్ ఇన్ లా అనేది ఆన్సర్ తీసుకోవాలి మీరు రైట్. కూతురు యొక్క భర్త ఏమవ్వాలి, సన్ ఇన్ లా అనేది ఆన్సర్, ఆప్షన్ బి రైట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏస్ బ్రదర్ ఇస్ బి అండ్ బి సిస్టర్ ఇస్ ఏ అండ్ బిస్ ఫాదర్ ఇస్ సి, దెన్ వాట్ ఈస్ ఏ టు సి. ఏ యొక్క సోదరుడు బి, బి యొక్క సోదరి ఏ, బి యొక్క తండ్రి సి, అయితే సి కు ఏ ఏమవుతారు అనేది క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏ యొక్క సోదరుడు బి కదా, సో ఏ యొక్క సోదరుడు బి అని తీసుకుంటున్నాం, ప్లస్ రాస్తున్నాం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మరి బి యొక్క సోదరి ఏ అన్నాడు, సో బి యొక్క సోదరి ఏ అంటే మైనస్ ఇండికేట్ చేసుకోండి. అలాగే బి యొక్క తండ్రి సి, సో ఇక్కడ బీస్ ఫాదర్ ఇస్ సి అన్నాడు, అప్పుడు బి ఫాదర్ ఎవరు అని అంటే సి అని తీసుకోండి, ప్లస్ రాసుకోండి, బీస్ ఫాదర్ అంటే పైకి. అలాగే సికు ఏ ఏమో, సికు ఏ ఏమగును అన్నాడు, అప్పుడు సికు ఏమో అంటే కూతురే కదా అవ్వాల్సింది. సో ఏ యొక్క సోదరుడు బి అని తీసుకున్నాం, బి యొక్క సోదరి ఏ అని తీసుకున్నాం, బి యొక్క తండ్రి సి అని తీసుకున్నాం. మొత్తం 3 స్టెప్పులు, ఏకు బి సోదరుడు, బికి సిస్టర్ ఏ అండ్ బికి ఫాదర్ సి తీసుకుంటే సికి ఏ ఏమవుతారంటే ఎవరవుతారు, డాటరే కదా. సో అలా మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు, సో డాటర్ అనేది ఆన్సర్ గా అవుతుంది. సో సికు ఏ ఏమవుతారంటే డాటర్ అవుతారు. సో ఇక్కడ డాటర్ ఆప్షన్ సి రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A, B and C are sisters. D is brother. చూడండి D is brother. ఇక్కడ నుండి నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ అంటే కొంచెం చేంజ్ అవుతుంది మోడల్ అనేది రైట్, అంటే నెక్స్ట్ లెవెల్ మోడల్ అంటే తీసుకోవాలి రైట్. సో నెక్స్ట్ లెవెల్ మోడల్ నెంబర్ 2 అని రాసుకోండి, అదంతా బేసిక్స్ క్వశ్చన్స్. ఓకే, A, B and C are sisters and D is brother. సో D is brother and is B's daughter. What is A to D? D కి ఏ ఏమవుతారు అనేది క్వశ్చన్. A, B, C సోదరి మణిలో, సో D E యొక్క సోదరుడు మరియు E B యొక్క కుమార్తె అన్నాడు. మరి ఇక్కడ D కు ఏ ఏమవుతారు అనేది క్వశ్చన్. అంటే A, B and C సిస్టర్స్ అన్నాడు కాబట్టి A, B and C ఆర్ సిస్టర్స్ కాబట్టి మనం ఒకటే లైన్ లో తీసుకోవచ్చు. A, B and C సిస్టర్స్ అన్నాడు అంటేనే మనం మైనస్ గా తీసుకోవాలి, అర్థమవుతుందా. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఏమి ఇచ్చింది, D
ఈస్ బ్రదర్ అన్నాడు. సో డి ఈస్ బ్రదర్. మరి డి ఇక్కడ కాంబినేషన్ ఉందా? సో ఈ యొక్క బ్రదర్ ఎవరు అని అంటే డి అవుతారు. మరి డి అవుతారు కరెక్ట్, కానీ ఇక్కడ ఈ గాని డి గాని ఉందా? లేదు. సో అది సపరేట్. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఇంకా హోల్డ్ లోనే ఉంటుంది, ఇంకా కాలేదు అన్నట్టు. మరి ఇక్కడ ఈస్ బీస్ డాటర్ అన్నాడు, ఈస్ బీస్ డాటర్ అన్నాడు. సో బి యొక్క కుమార్తె ఎవరు అంటే సో ఈ అన్నాడు, రైట్. సో ఈస్ బీస్ డాటర్ అంటే ఈ యొక్క కుమార్తె అన్నట్టు. ఇప్పుడు చేసుకోండి. ఇప్పుడు డీస్ ఈస్ బ్రదర్ అన్నాడు, ఈ యొక్క బ్రదర్ ఎవరు అని అంటే సో డి అని తీసుకోవాలి, అది ప్లస్. మరి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? లేదు. సో ఆల్ పాయింట్స్ కవర్ అయిపోయినాయి. ఇప్పుడు మనం సో ఇక్కడ బి యొక్క కుమార్తె, సో ఇక్కడ ఈ బి యొక్క కుమార్తె అని రాసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. సో డికు ఏ ఏమగును అన్నాడు. సో డి నుండి ఏ. సో వాట్ ఈస్ ఏ టు డి అన్నాడు. సో ఏ టు డి అంటే డికు ఏ ఏమవుతారంటే సో డికి సో వీళ్ళిద్దరు సోదరి, మరి డికి బి ఏమవుతారు? తల్లి అవుతారు. సో డికు వీళ్ళు ఎవరు అంటే తల్లి అవుతారు. చూడండి, సో డికు బి అనేవారు తల్లి, మరి తల్లి యొక్క సోదరి ఏమవ్వాలి? సో తల్లి యొక్క సోదరి ఏమవ్వాలంటే చిన్నమ్మ లేదా ఏమని చెప్పొచ్చు మనం? పెద్దమ్మ అని తీసుకోవచ్చు. చిన్నమ్మ లేదా సో పెద్దమ్మ అని తీసుకోవచ్చు. చిన్నమ్మ లేదా పెద్దమ్మని మనం ఏం చెప్పొచ్చు? ఆంటీ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ఆంటీ అని తీసుకోవచ్చు, రైట్. సో ఆంటీ అనేది ఆన్సర్ అవ్వాలి. ఓకే, ఇది ఆప్షన్ డి. క్లియర్ కదా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A and B are a married couple. A and B are a married couple. X and Y are brothers. If X is A's brother, what is Y to B అంటున్నాడు. A మరియు B లు వివాహిత జంట. X మరియు Y లు సోదరులు. X ఏ సోదరుడు అయితే Y B కు ఏమవుతారు అనేది క్వశ్చన్. చూడండి, A మరియు B లు వివాహిత జంట. A మరియు B లు వివాహిత జంట. A మరియు B లు వివాహిత జంట. ఎక్స్ మరియు వైలు సో ఏమన్నాడు ఇక్కడ? సోదరులు అన్నాడు. సో ఎక్స్ మరియు వైలు సోదరులే కానీ ఇక్కడ ఎవరికి లింక్ అనేది లేదు. ఇక్కడ ఎక్స్ మరియు వైలు సోదరుడు అన్నాడు, కానీ ఇక్కడ లింక్ అనేది తెలియదు. మరి ఎక్స్ ఏ సోదరుడు అన్నాడు, అప్పుడు ఎక్స్ ఏ సోదరుడు కాబట్టి ఏక సోదరుడు అని తీసుకోండి, రైట్. ఏక సోదరుడు. అప్పుడు ఆయన వై బికి ఏమవుతారు అనేది క్వశ్చన్. సో వై బికి ఏమవుతారు? మరి వీళ్ళిద్దరు సోదరులు కాబట్టి ఇక్కడ చూడండి, ఎక్స్ వైలు ఏమన్నాడు ఇక్కడ? ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వై ఆర్ బ్రదర్స్. అప్పుడు వై కూడా ఇటే సైడ్ తీసుకోవాలి, ప్లస్ కాబట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మరి ఈ ఏ బిలు వివాహిత జంట అంటే సో ఇతను పురుషుడు, ఇతను స్త్రీ అని అనుకోవచ్చా? మనం అనుకోరాదు. మరి ఇతను ఏ స్త్రీ, మరి బి పురుషుడు అని అనుకోవచ్చా? అనుకోలేం. అంటే ఇందులో ఎవరు భర్త ఎవరు భార్య అనేది క్లారిటీ లేదు కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కానీ ఇతను భర్త అనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, ఇతను భర్త, సో బి భార్య అని తీసుకున్నాం. సో బి భార్య అని తీసుకున్నాం. మరి చూస్తే భర్త యొక్క సోదరుడు అంటే కదా, సో బికి వై ఏమవుతారంటే సో ఇక్కడ భర్త చూడండి, బి భార్య అనుకోండి, ఒకవేళ భార్య అనుకోండి, ఇతను భర్త అనుకోండి, భర్త యొక్క సోదరుడు సో మనకి ఏమవుతారు? బావ లేదా బావమరిది అవ్వాలి, అంటే బావ లేదా మరిది అవ్వాలి, బావ లేదా మరిది అవ్వాలి. అంటే ఒకవేళ బావ లేదా మరిది, సో బావ లేదా మరిది అని తీసుకోవచ్చు. ఒకవేళ ఇతనే భర్త ఉండి మరి అంటే ఈయనే భార్యగా ఉంటే అప్పుడు భార్య యొక్క అన్న లేదా తమ్ముడు మనకేమవ్వాలి? బావనే అవ్వాలి. సో రెండు సైడ్ల బావనే అవుతారు కాబట్టి సో మనం ఏం రాసుకోవచ్చు అంటే బావ అనేది తీసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు అన్నట్టు? బ్రదర్ ఇన్ లా అనేది ఆన్సర్ అవ్వాలి, రైట్. సో బ్రదర్ ఇన్ లా అనేది ఆన్సర్ అవ్వాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. If A is B's uncle అన్నాడు, A is B's uncle, B is C's daughter and C is P's daughter, P's daughter-in-law and C is P's daughter-in-law and what is A to P అన్నాడు, రైట్. ఏ అనేవాడు B యొక్క అంకుల్ అవుతాడు, ఏ అనేవాడు B యొక్క అంకుల్ అవుతాడు. మరి B C యొక్క కూతురు, రైట్. B C యొక్క కూతురు. మరి ఇక్కడ నెక్స్ట్ అలాగే తీసుకోండి. మరి P యొక్క కోడలు సి అన్నట్టు. సో పి యొక్క కోడలు ఎవరు అన్నట్టు? సి. పి యొక్క కోడలు అని రాసుకోండి. పి యొక్క కోడలు ఎవరు అన్నట్టు? సి అయినా మరి పికి ఏమవుతారు? పికు ఏ ఏమవుతారు అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఏ అనేవాడు బి యొక్క అంకుల్ ఎప్పుడు చెప్తాం మనం? ఇప్పుడు మన తండ్రి ఉన్నారు, తండ్రి గారి యొక్క సోదరుడు లేదా సోదరుని మనం ఏమని చెప్పొచ్చు? సో అంకుల్ అని చెప్పొచ్చు. అంటే చిన్నాన్న లేదా పెద్దనాన్న కదా. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే బి యొక్క తండ్రి అని తీసుకుంటే ఆ తండ్రి గారి యొక్క సోదరుడు చూడండి, సో బి యొక్క తండ్రి పైన సో బి యొక్క తండ్రి గారి యొక్క సోదరుడిని మనం ఏమని చెప్పొచ్చు? ఇక్కడ అంకుల్ అని చెప్పొచ్చు. అందుకోసం ఇక్కడ
ఇక్కడ బి అయితే ఇక్కడ ఏ అవుతారు. ఇప్పుడు ఏమవుతారు ఇక్కడ, సో ఏ అవుతారు. ఇక్కడ సోదరుని మనం ఏమనుకోవచ్చు, ఏ అనుకోవచ్చు. రైట్. మరి బి సి యొక్క కూతురు అన్నాడు. మరి బి యొక్క కూతురు అంటే ఇతను ఆల్రెడీ ఇక్కడ తండ్రి. మరి ఇక్కడ చూడండి బి సి యొక్క కూతురు అన్నాడు. మరి బి అనేవారు కూతురు అని తీసుకుంటాం. మరి సి యొక్క కూతురు అంటే మరి ఇక్కడ తండ్రినా లేదంటే ఇతనికి భార్యనా అనేది క్లారిటీ లేదు. రైట్. మరి పి యొక్క కోడలు సి అత, పి యొక్క కోడలు సి అంటే కోడలు అన్నప్పుడు సో వీళ్ళిద్దరు భార్య భర్తలు అని తీసుకోవచ్చు. రైట్. వీళ్ళిద్దరు భార్య భర్తలు. కోడలు అన్నప్పుడు మరి సో ఈ తండ్రికి ఇప్పుడు బి యొక్క తండ్రి ఉన్నారు చూసినా, ఈ బి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి యొక్క ఏమని చెప్పొచ్చు ఇక్కడ, తల్లి లేదా తండ్రి అని చెప్పొచ్చు. సో ఇతను తల్లి అవ్వచ్చు లేదా ఇంకోటి ఏమవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు. ఎందుకనంటే పి క్లారిటీ ఉందా లేదన్నట్టు. ఫస్ట్ నుండి మళ్ళీ చెప్తున్నా, బికి ఏ అంకుల్ అవుతారు. ఎలా అవుతారు, బి యొక్క తండ్రి యొక్క సోదరుడు అలా తీసుకుంటే అంకుల్, సోదరుడు అంకుల్ అవ్వచ్చు. అప్పుడు తండ్రికి మనం ఏ అనేది సోదరుడు అని తీసుకుంటే అంకుల్ అవుతారు. మరి ఆ తర్వాత ఏమి ఇచ్చిండు, మరి సి యొక్క కూతురు అంటే ఇక్కడ ఎవరు అన్నాడు, సి యొక్క కూతురు బి అన్నాడు. చూడండి ఇక్కడ, సో ఇక్కడ చూడండి బి సీస్ డాటర్ అన్నాడు. సి యొక్క డాటర్, మరి సి ఇక్కడ ప్లస్ ఏనా, మరి తన భార్య అవుతుందా అంటే అక్కడ క్లారిటీ రాదు. నెక్స్ట్ చూడండి పి యొక్క కోడలు సి అన్నాడు. పి యొక్క కోడలు సి అంటే ఆల్రెడీ తండ్రి ఉన్నాడంటే అప్పుడు తల్లి అవ్వాలి. రైట్. ఇది తీసుకున్నాం. మరి ఇక్కడ ఏమన్నాడు, పీకు ఏ మగును అన్నాడు. పీకు ఏ మగును. సో పి నుండి ఏమవుతారంటే మరి కుమారుడు. ఇతను అన్నప్పుడు ఇతను కూడా కుమారుడే కదా, అప్పుడు కుమారుడు అనేది ఆన్సర్ అవ్వాలి. రైట్. సో కుమారుడు అని తీసుకుంటే సన్ అని చెప్తున్నా. క్లియర్. సో ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి పీస్ ఫాదర్ ఈస్ క్యూస్ సన్. పీస్ ఫాదర్ ఈస్ క్యూస్ సన్ అన్నాడు. అంటే పి యొక్క ఫాదర్ క్యూకి సన్ అవుతారు. రైట్. అలాగే ఎం ఈస్ పీస్ అంకుల్ అన్నాడు. అంటే ఫాదర్స్ బ్రదర్ అన్నాడు. రైట్. అండ్ ఎన్ ఈస్ క్యూస్ బ్రదర్ అన్నాడు. ఎన్ ఈస్ క్యూస్ బ్రదర్. వాట్ ఈస్ ఎం టు ఎన్ అన్నాడు. వాట్ ఈస్ ఎం టు ఎన్. సో పి యొక్క తండ్రి క్యూ యొక్క కుమారుడు. పి యొక్క తండ్రి క్యూ యొక్క కుమారుడు. పీస్ ఫాదర్, పి యొక్క తండ్రి క్యూకి కుమారుడు అని చేసుకున్నాం. ఎం పి యొక్క పిన తండ్రి, పెద్ద నాన్న లేదా చిన్న నాన్న. మరి ఇక్కడ ఎన్ క్యూ యొక్క సోదరుడు అయితే ఎం కు ఎన్ ఏమవుతారు అనేది క్వశ్చన్ అయినప్పుడు పి యొక్క తండ్రి అని తీసుకుంటున్నా. ఇగో పి యొక్క తండ్రి పైన, పి యొక్క తండ్రి క్యూ యొక్క కుమారుడు అవుతారు. సో క్యూ యొక్క కుమారుడు. సో క్యూకి కుమారుడు అంటే క్యూకి కుమారుడు అవుతారు. పీకి ఇతను ఏమవుతారు, తండ్రి అవ్వాలి. రైట్. ఫాదర్ అని తీసుకున్నాం. ఎం ఈస్ పీస్ అంకుల్ అన్నాడు. పి యొక్క పెద్దనాన్న లేదా చిన్ననాన్న మనం ఏమని చెప్పచ్చు, ఎం. అంటే తండ్రి యొక్క సోదరుడిని మనం ఏమని రాసుకోవచ్చు, సో అంకుల్ అని చెప్పచ్చు, పెద్దనాన్న లేదా చిన్ననాన్న. అలాగే ఎన్ క్యూ యొక్క సోదరుడు అన్నాడు. మరి ఎన్ అనేటోళ్ళు ఎవరు అని అంటే క్యూ యొక్క సోదరుడు. సో క్యూ యొక్క సోదరుడు. మరి ఇక్కడ క్యూ ఇతనికి తండ్రినా తల్లినా తెలుసా మనకి తెలియదు. సో ఇక్కడ ఇది మాత్రం తెలిసింది. ఓకే, క్యూకి సోదరుడు ఎన్. ఇప్పుడు ఏమన్నాడు, ఎంకు ఎన్ ఏమవ్వాలి అంటే ఎం యొక్క తండ్రి లేదా తల్లి అనుకుందాం. ఎంకి వీళ్ళిద్దరు ఒకటే రిలేషన్ కదా, ఎంకి తల్లి అయింది అనుకో, తల్లి సోదరుడు మేనమామ అవ్వాలి. మరి తల్లి సరి చూస్తే ఇది నేను తల్లి అనుకుంటే, సో తల్లి అనుకుంటే క్యూ తల్లి అనుకుంటే తల్లికి సోదరుడు ఏమవ్వాలి, మేనమామ. మరి ఇక్కడ మేనల్లుడు ఉంది, మా నెప్యూ ఉంది, అలాగే ఇక్కడ బ్రదర్ సోదరుడు ఉంది, కజిన్ అన్నాడు. కజిన్ అవుతారా, సోదరుడు అవుతారా, మేనల్లుడు అవుతారా, కాదు. సో ఇక్కడ డాటా ఇన్సఫిషియెంట్ అన్నాడు ఇక్కడ. సో దత్తాంశం సరిపోదు అన్నాడు. మరి అట్లా లేదా, లేదు, ఉంది, చేయొచ్చు. అంటే తల్లి సైడ్ చూస్తే మేనమామ అవుతారు, తండ్రి సైడ్ చూస్తే మనకి సేమ్ ఇంతకు ముందు లాగా అంకుల్ అవుతారు. మరి అలాంటప్పుడు అవి రెండు లేవు కాబట్టి సో నన్ ఆఫ్ దీస్ ఎబో అవ్వాలి. తల్లిని మనం తీసుకున్నాం అనుకో, తల్లిని తీసుకుంటే సో అతను ఏమవ్వాలంటే మేనమామ అవ్వాలి. ఏమవ్వాలి, సో మేనమామ అవ్వాలి. ఒకవేళ ఆ క్యూ అనేటోడు తండ్రి అనుకుంటే అప్పుడు ఏమవ్వాలి, అంకుల్ అవ్వాలి. ఏమవ్వాలి, అంకుల్. సో చిన్న లేదా పెద్ద నాన్న అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 17th క్వశ్చన్. శోభ ఈస్ ఆశిష్ నీస్ అన్నాడు. అండ్ ఆశిష్ మదర్ ఈస్ ప్రియా అండ్ కమలా ఈస్ ప్రియాస్ మదర్. కమలాస్ హస్బెండ్ ఈస్ హరి. హరీస్ మదర్ ఇన్ లా ఈస్ కృష్ణ. అండ్ వాట్ ఈస్ ద శోభ టు హరి అన్నాడు. హరికి శోభ ఏమవుతారు? సో శోభ ఆశిష్ యొక్క మేనకోడలు. చూడండి, శోభ ఆశిష్ యొక్క మేనకోడలు. ఆశిష్ యొక్క తల్లి ప్రియ. ఆశిష్ యొక్క తల్లి, సో ఆశిష్ యొక్క తల్లి ప్రియ. మరి కమల ప్రియ యొక్క తల్లి అండ్ కమల భర్త హరి. హరి యొక్క అత్తగారు కృష్ణ.
రైట్. మరి అయితే హరికి శోభ ఏమవుతారు అన్నాడు. సో ఇక్కడ నెఫ్యూ అనేది నీస్ అనేది ఎప్పుడు చూస్తాం, నీస్ అనేది ఎప్పుడు చూస్తాం అంటే సోదరుని యొక్క, అంటే ఇప్పుడు సపోజ్ సో సోదరుని యొక్క ఏమని తీసుకోవచ్చు, ఇక్కడ చూడండి మేనకోడలు అన్నారు కదా, అంటే సోదరుని యొక్క కుమార్తె, ఇప్పుడంటే సిస్టర్, అంటే ఫిమేల్ సైడ్ చూస్తే సోదరుని కుమార్తె, అదే ఇప్పుడు మన సైడ్ మేల్ సైడ్ చూస్తే సోదరి కుమార్తెని మనం ఏమని చెప్పొచ్చు, నీస్ అని చెప్పొచ్చు. అలా మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ మనం ఆశీష్ యొక్క మేనకోడలు అన్నాడు కాబట్టి ఆశీష్ యొక్క మేనకోడలు ఎప్పుడవుతారు, తన సోదరి గారి యొక్క కుమార్తెను మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, సో శోభ అని రాసుకోవచ్చు. శోభ, సో అది మేనకోడలు అవుతుంది. ఓకే, సో శోభ అనేది తీసుకుంటున్నాం, అది ఫీమేల్. సో ఆశీష్ కి మేనకోడలు ఎప్పుడవుతారు, సోదరి యొక్క కూతురుని చెప్పచ్చు. రైట్. మరి ఆశీష్ యొక్క తల్లి ప్రియ, ఆశీష్ తల్లి ప్రియ అంటే పైకే కదా ఇక్కడ, సో మైనస్ తీసుకుంటున్నాం. మళ్ళీ కమల ప్రియ యొక్క తల్లి, సో కమల ప్రియ యొక్క తల్లి. రైట్. సో కమల ప్రియ యొక్క తల్లి తీసుకుంటున్నాం, ఇక్కడ వరకే తీసుకున్నాం. మరి ఇంకోటి కమల భర్త హరి, సో కమల భర్త హరి అంటే భర్త హరి కాబట్టి సో ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే హరి యొక్క అత్తగారు కృష్ణ, హరి యొక్క అత్తగారు ఎట్లా అవుతారు, భార్యకి తల్లి అయితేనే అత్తగారు అవుతారు కాబట్టి ఇంకా పైకి తీసుకుంటే కృష్ణ అన్నట్టు. రైట్. సో ఇక్కడ కృష్ణ అని తీసుకుంటున్నాం, ఇది ఫీమేల్ వల్ల. సో ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ, సో హరి యొక్క అత్తగారు చూడండి, హరీస్ మదర్ ఇన్ లా ఇస్ కృష్ణ అన్నాడు. సో హరీష్ మదర్ ఇల్లా అంటే అత్తగారు అన్నట్టు. సో ఇది రిలేషన్. మరి ఇక్కడ ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా, లేదు. అయితే హరికి శోభ ఏమగును అన్నాడు. సో ఇక్కడ ఎవరు అని అంటే హరి. రైట్. హరికి ఈ శోభ ఏమవుతారు అనేది క్వశ్చన్. మరి హరికి శోభ ఏమవుతారంటే, మరి హరి యొక్క భార్యకి ఎవరు, సో ఇక్కడ కమల యొక్క కూతురు ఎవరు, సో పి అంటే కమల అంటే హరికి కూతురు అన్నట్టే కదా. మరి కూతురు యొక్క ఇతను ఏమని చెప్పొచ్చు మనం, మరి కూతురికి ఇతను కుమారుడు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు. మరి ఇక్కడ ఏమవ్వాలి, కూతురు. సో ఇక్కడ నుండి పి కూతురికి ఎవరు, కూతురు ఇక్కడ చూడండి, హరికి పి కూతురు. మరి ఇక్కడ నుండి ఇక్కడ కూతురు అంటే మనవరాలు అవుతారు. సో హరికి పి ఏమవుతారంటే కూతురు అవుతారు. రైట్. సో కూతురు. అలాగే మరి కూతురు ఏమవ్వాలంటే మనవరాలు. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, మనవరాలు అని తీసుకోవచ్చు, మనవరాలు అని తీసుకుంటాం. మనవరాలి యొక్క కూతురు అన్నట్టు, మనవరాలి యొక్క కూతురు అంటే ముని మనవరాలు అని చెప్పచ్చు. రైట్. సో ముని మనవరాలు అనేది తీసుకోవచ్చు, ముని మనవరాలు అనేది తీసుకుంటాం. రైట్. సో ఇక్కడ ఏమచ్చు, గ్రేట్ గ్రాండ్ డాటర్ అనేది తీసుకోవచ్చు, గ్రేట్ గ్రాండ్ డాటర్ అనేది ఆన్సర్ అవ్వాలి. క్లియర్ కదా, ఆ రకంగా వెళ్ళొచ్చు అన్నట్టు. మరి నెక్స్ట్ చూద్దాం. మరి నెక్స్ట్ వన్, సో P is Q's son and Q and R are sisters and T is R's mother and S is T's son. Which of the following is correct అన్నాడు. P Q యొక్క కుమారుడు, Q మరియు R లు సోదరీమణులు, మరి ఆ T R యొక్క తల్లి, మరి ఎస్ టీ యొక్క కుమారుడు. సో క్రింది వాటిలో సరైనది ఏది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటున్నాడు. సో ఇక్కడ పి క్యూ యొక్క కుమారుడు కదా, సో పి క్యూ యొక్క కుమారుడు అంటే కిందికి రావాలి ప్లస్. అలాగే నెక్స్ట్ వన్, మరి క్యూ మరియు ఆర్లు సోదరీమణులు. సో క్యూ మరియు ఆర్లు సోదరీమణులు అంటే వీళ్ళిద్దరూ మైనస్ అని అర్థం. రైట్. సోదరీమణులు, సో సిస్టర్స్ అన్నాడు కాబట్టి తీసుకున్నాం. టీ ఆర్ యొక్క తల్లి, సో ఆర్ యొక్క తల్లి ఎవరు, టీ అంటే ఆర్ అండ్ క్యూ సిస్టర్సే కదా, వీళ్ళకి తల్లి పైన టీ అని తీసుకోవచ్చు, అది మైనస్. రైట్. మరి ఎస్ టీ యొక్క కుమారుడు, సో టీ యొక్క కుమారుడు ఎవరు, ఎస్ అంటే ఇదే లైన్ లో తీసుకోవచ్చు, అంటే ఎస్ అని తీసుకోవచ్చు. రైట్. సో టీ యొక్క కుమారుడు అంటే కూతుర్లు ఉన్నప్పుడు కుమారుడు సైడ్ కి రాసుకోవాలి. మరి క్రింది వాటిలో సరి అయినది ఏది. రైట్. రిలేషన్ చూడాలి. టీ ఈస్ క్యూస్ బ్రదర్ అన్నాడు. సో టీ క్యూ యొక్క సోదరుడు, టీ క్యూ యొక్క సోదరుడు అవుతారా, కాదు కదా, తల్లి అవ్వాలి. మరి ఆర్ అండ్ ఎస్ ఆర్ సో పీస్ కజిన్స్ అన్నాడు. ఆర్ అండ్ ఎస్ పీస్ కజిన్స్ అవుతారా, కాదు కదా. సో కజిన్స్ ఎప్పుడు అవుతారు అంటే మన చిన్నాన్న లేదా పెద్దనాన్న యొక్క కుమార్తెలను మనకి కజిన్ అవుతారని చెప్పచ్చు. బట్ ఇక్కడ ఆర్ అండ్ ఎస్, ఇక్కడ ఏమో ఆర్ అండ్ ఎస్ ఒకరేమో చిన్నమ్మ అవ్వాలి, ఒకరేమో మేనమామ అవ్వాలి, ఎందుకంటే తల్లి యొక్క సోదరుడు కాబట్టి. సో ఈ పాయింట్ కూడా రాంగ్. అలాగే క్యూ అండ్ ఎస్ ఆర్ సిస్టర్స్
అంటే క్యూ అండ్ ఎస్ ఆర్ సిస్టర్స్ అన్నాడు. క్యూఎస్ సిస్టర్సా? కాదు, రైట్, ఇది కూడా క్యాన్సల్. ఇప్పుడు ఎస్ ఈస్ పీస్ మెటర్నల్ అంకుల్ అన్నాడు. ఎస్ ఈస్ పీస్ మెటర్నల్ అంకుల్, మదర్ సైడ్ ఉంటే ఏమనాలి? మెటర్నల్ అంకుల్, మేనమామ అవ్వాలి. రైట్, సో ఆప్షన్ డి. ఎందుకంటే పీకి సో సోదరి యొక్క సోదరుడు ఏమవ్వాలి? తల్లి గారి యొక్క సోదరుడు ఏమవ్వాలి? మేనమామ అవ్వాలి. సో మ్యాటర్నల్ అంకుల్. మనం ఏమన్నాం? ప్యాటర్నల్ అంకుల్ అయితే ఫాదర్ సైడ్, మ్యాటర్నల్ అంకుల్ అంటే తల్లి సైడ్ అన్నాం. రైట్, అది తీసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A is X's father and B is Y's mother and X and Z are sisters. Which of the following statement cannot be true? అంటే నిజం కానిది ఏది అన్నాడు. సో ఏ ఎక్స్ యొక్క తండ్రి, బి వై యొక్క తల్లి, మరి ఎక్స్ మరియు జడ్లు సోదరి. సో ఇక్కడ ఎవరు? సోదరి వై అవుతుంది. ఎక్స్ మరియు జడ్ల సోదరి వై అవుతుంది. అయితే క్రింది వాటిలో ఖచ్చితంగా నిజం కాలేనిది ఏది అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఈజ్ ఎక్స్ ఇస్ ఫాదర్ అన్నాడు. సో ఏ ఎక్స్ యొక్క తండ్రి. ఎక్స్ యొక్క తండ్రి ఎవరు అంటే ఏమని చెప్తారు? ఇక్కడ ఏ అని చెప్పాలి. రైట్, సో ఎక్స్ యొక్క తండ్రి ఏ అని చెప్తున్నా. నెక్స్ట్ అలాగే బి వై యొక్క తల్లి అన్నాడు. సో బి వై యొక్క తల్లి, కానీ మనకి ఇక్కడ రిలేషన్ అర్థం అవుతుందా? బి అనేటోళ్ళు వై యొక్క తల్లి అవుతారు. సో వై యొక్క తల్లి అవుతారు, కానీ ఈ రిలేషన్ లింక్ అవుతుందా? కాదు. సో చూడండి, ఎక్స్ మరియు జెడ్ల సోదరి వై అన్నాడు. ఎక్స్ మరియు జెడ్ల సోదరి ఎవరు? వై అన్నాడు. సో సోదరి వై, మరి వై సోదరి అన్నప్పుడు ఎక్స్ జెడ్ల వై సిస్టర్ అన్నప్పుడు, సో చూడండి ఎక్స్ అండ్ జెడ్ ఆర్ సిస్టర్స్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చిండు? బీస్ వైస్ మదర్, ఎక్స్ అండ్ జెడ్ ఆర్ సిస్టర్స్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కెన్ నాట్ బి ట్రూ అన్నాడు. సో బీస్ వైస్ మదర్ అన్నాడు, ఎక్స్ అండ్ జెడ్ ఆర్ సిస్టర్స్, సో సిస్టర్స్ అన్నాడు. అండ్ ఇంకోటి కూడా మీకు ఇక్కడ తెలవాలి, ఎక్స్ మరియు జెడ్ల సోదరి మనుల సోదరిలా, సో సోదరి అని తీసుకోవాలి. రైట్, మరి ఇక్కడ మనం ఏం చేస్తామంటే బి వై యొక్క తల్లి అన్నాడు. సో జెడ్ మరియు సోదరి, జెడ్ మరియు జెడ్ల సోదరి వై, జెడ్ల సోదరి వై. రైట్ ఇది. కాకపోతే ఎక్స్ అండ్ జెడ్ సిస్టర్ ఈస్ ఏమని రాసుకోవచ్చు అంటే వై అని రాసుకోవచ్చు. సిస్టర్ ఈస్ వై. సో ఎక్స్ అండ్ జెడ్ సిస్టర్ ఆర్ సిస్టర్స్ అని తీసుకోవచ్చు. అండ్ వై ఈస్ సిస్టర్ ఆఫ్ ఎక్స్ అండ్ జెడ్ అని చెప్పొచ్చు. ఓకే, ఆ రకంగా తీసుకోండి. సో ఇక్కడ ఎక్స్ జెడ్ల సోదరి వై, మరి వై సోదరి అయినప్పుడు మరి బి అనే వాళ్ళు ఏమన్నాడుగా? బి వై యొక్క తల్లి అన్నాడు. సో అప్పుడు బి తల్లి అవుతారు, ఏ తండ్రి అవుతారు. రైట్, ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన స్టోరీ. ఇప్పుడు మనకి ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం. ఎక్స్ అంటే ఖచ్చితంగా నిజం కానిది ఏది అన్నాడు. అప్పుడు బి జెడ్స్ మదర్ అన్నాడు. సో ఇక్కడ బి జెడ్ యొక్క తల్లి. సో బి జెడ్ యొక్క తల్లి, తండ్రి తల్లి, వాస్తవం కరెక్ట్. బట్ ఇక్కడ నిజం కానిది, తప్పుగా ఉండాలి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే రాంగ్ అన్నట్టు. సో ఎక్స్ ఈస్ జెడ్స్ సిస్టర్ అన్నాడు. అంటే ఇక్కడ ఇది ఒక హోల్డ్ పెట్టండి ఇక్కడ పాయింట్. ఇక్కడ ఎక్స్ అనేది జెడ్ యొక్క సోదరి అన్నాడు. జెడ్ కి సోదరి ఎక్స్ అని మనకైనా క్లారిటీ ఉందా? లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే 50-50 ఛాన్సెస్ ఉంటుంది. రైట్, 50-50 ఛాన్సెస్ అంటే సోదరి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అంటే ఛాన్సెస్ ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ కాదని చెప్పలేం, ఎగ్జాక్ట్లీ అవుతని చెప్పలేం. రైట్, అదొక పాయింట్ హోల్డ్ లో పెట్టండి. సో వై ఇస్ ఏ సన్ అన్నాడు. ఏక కుమారుడు వై అన్నాడు. ఏక కుమారుడు వై, కానీ ఇక్కడ కరెక్ట్ ఇండికేట్ ఉన్నప్పుడు, సో చూడండి కరెక్ట్ ఇండికేట్ ఉన్నప్పుడు, సో ఏకి వై, ఇక్కడ వై అనేది స్త్రీ కాబట్టి, సో ఇక్కడ ఏకి వై కూతురు అవ్వాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? కుమారుడు అన్నాడు. అందుకోసం ఎగ్జాక్ట్లీ 100% రాంగ్ అని చెప్పచ్చు. ఇది ఏమని చెప్పచ్చు? ఇక్కడ 100% రాంగ్ అవుతుంది. ఇది 50-50%, అందుకోసం ఇది 100% రాంగ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, బి హ్యాస్ ఏ డాటర్. సో బికి ఒక కుమార్తె కలదు అన్నాడు. బికి ఒక కుమార్తె కలదు అని అంటే మరి ఇది ఒకటే కుమార్తె, వీళ్ళ దగ్గర కూడా ఎక్స్ జెడ్ ఉండొచ్చు కదా, మేబీ ఛాన్సెస్ ఉంది కదా. అంటే ఎక్స్ కుమార్తె అవ్వచ్చు, జెడ్ కుమార్తె అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఒక ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని అలా తీసుకోవాలి. ఇప్పుడు ఏస్ వైఫ్ ఈజ్ బి అన్నాడు. ఏక భార్య బి అవుతుంది అన్నాడు. ఏక భార్య బి అవుతుంది నిజమే, కానీ అక్కడ ఖచ్చితంగా నిజం కాలేదు. ఏంటంటే ఇది 50-50 ఛాన్సెస్. ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రైట్, ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ రాంగ్. ఎందుకంటే వాడు ఇచ్చింది ఏ భార్య బి అన్నాడు కరెక్ట్, కానీ నిజం కానిది ఇది. సో అలా ఇచ్చిండు అన్నట్టు. సో రాంగ్ స్టేట్మెంట్ అనేది నాకు కావాలి. సో 100% రాంగ్ అంటే ఏంటి? ఇదే కదా. సో ఆప్షన్ సి అనేది చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా?